సోషల్ మీడియా గ్రూపులు ఉంటాయి. ప్రతి విలేజ్లో కూడా సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయి. ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆ గ్రూపులలో ఆ వివిధ గ్రామాలలో చర్చలు జరుపుతుంటారు. అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అందులో. కానీ వాస్తవాలు చెప్పినప్పుడు ఎవరైతే వాస్తవాలు చెప్తారో వాళ్ళని టార్గెట్ చేయడం, ఇండ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేయడం, దాడులు చేయడం. అదే జరిగింది తాటికల్ గ్రామంలో. మనోహరెడ్డి ఏమన్నాడంటే ఆ గ్రామానికి వచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో ఒక ఇల్లు అక్కడ ఉన్న స్థానిక మాజీ సర్పంచ్ సుధాకర్ అనే వ్యక్తి పెట్టుకున్నాడు. సర్పంచే పెట్టుకుంటే మరి పేదవాళ్ళ పరిస్థితి అని చెప్పి ఆ తాటికల్లి గ్రామంలో చర్చ జరుగుతున్న సందర్భంగా మనోహరెడ్డి కూడా సర్పంచ్ చేసిన వాళ్ళు మీరే ఇల్లు పెట్టుకుంటే మామూలు వ్యక్తులకు ఏం న్యాయం చేస్తారో, రేపు ఎలక్షన్లకు ఏమని ఓట్లాడుతాను పోతారనే సందర్భంగా కామెంట్ చేసిన సందర్భంగా ఆయన అనుచరులను తీసుకొచ్చి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యంగా కర్రలతో కొట్టి ఏళ్ళు ఇరిగినాయి. గాయాలైతే పిటిషన్ వెంటనే పోయి స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు నగర్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఇస్తే సిఐ గారు మనోహరెడ్డి ముందరలో పిటిషన్ తీసి చేతపట్టలు ఇసిరేస్తాడు. మరి కాసేపట్లోనే నీ మీద కేసు పిటిషన్ వచ్చింది అంటే మళ్ళీ పిటిషన్ ఇచ్చి కేసు కట్టే కార్యక్రమం మనోడి మీదే చేస్తాడు. అంటే ఎవరికైనా న్యాయం జరగాలని చెప్పి పిటిషన్ ఇస్తే అతని మీద కేసు కట్టి ఉల్టా బెదిరించే కార్యక్రమం. అదేవిధంగా కడపర్తిలో